యశోద హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యశోద డాక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలంటూ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ అలాగే బండి సంజయ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాకప్ మీద బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి. మొన్నటి వరకు చావు కోరుకొని ఇవాళ ఆరోగ్యంపై వాకప్ చేస్తే మంచోడివి కావంటూ ఫైర్ అవుతున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం ఆందోళన నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? యశోద హాస్పిటల్కి మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. హాస్పిటల్కి క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అకస్మాత్తుగా యశోదలో కేసీఆర్ చేరడం ఇప్పుడు ఆందోళన నెలకొంది. యశోద డాక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేయడం మరింత ఆందోళన కలిగించిన పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఇంతమంది ఫోన్ చేసి అక్కడ ఆయన ఆరోగ్యంపై వాకప్ చేయడం ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తాజా బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ కూడా వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు వైద్యులు. మిగిలిన పారామీటర్స్ అంతా కామన్ గా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ ప్రెస్ నోట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. శ్రీ కె చంద్రశేఖర్ రావు, ex-CM of Telangana, has been advised admission this evening at Yashoda Hospital, Somajiguda. He complained of general weakness. Preliminary investigations revealed high blood sugars and low sodium levels. All the other vital parameters are within the normal limits. He is kept under close observation and medication started to control diabetes and to increase sodium levels. His condition is stable. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి దాంట్లో మెన్షన్ చేశారు. హీ కంప్లైంట్ ఆఫ్ జనరల్ వీక్నెస్. ఆయన చాలా జనరల్ వీక్నెస్, సాధారణంగా నీరసంగా ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన హై బ్లడ్ షుగర్ లెవెల్స్, ఆయన బ్లడ్ షుగర్స్ హైలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అందరూ యశోద హాస్పిటల్కి చేరుకోవడం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఆందోళనకరంగా ఉందా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. కారణం ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం, దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు అక్కడికి ఫోన్ చేసి మాట్లాడడం. ఎందుకంటే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్ వైద్యులకు కాల్ చేసి మాట్లాడినట్టుగా తెలంగాణ సీఎంఓ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యింది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ తన రాజకీయాన్ని ప్రజలకు ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. గెల్లు శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయనను చూడ్డానికి, ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి మంత్రులు కూడా అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రులు అక్కడికి చేరుకుని ఆయన గురించి వాకప్ చేస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణకి సంబంధించి గళమెత్తిన ఉద్యమ నేత. ఎంతని చెబుతాం ఆయన గురించి, ఏమని చెప్తాం ఆయన గురించి? ఆయన కోలుకోవాలి, మళ్ళీ గళమెత్తాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అనే ఆకాంక్ష అందరిలో అక్కడ కనిపిస్తోంది. అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అదే స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. కార్యకర్తలు ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయటం లేదు.
ఏ ప్రోగ్రామ్